హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే నాసిక్ అనమాట. సో నేను వెళ్ళే దారిలో అయితే బోర్డ్స్ అన్నీ తెలుగులోనే కనిపించినాయి. అసలు తెలంగాణలో ఉన్నానా లేకపోతే మహారాష్ట్రలో ఉన్నానా నాకే అర్థం కాలేదు. అసలు ఆ ఎన్వైరన్మెంట్ అండ్ అక్కడ మాట్లాడేది కూడా హిందీలోనే ఎక్కువ మాట్లాడతారు కాబట్టి బోర్డ్స్ కూడా మనకి హిందీలో లేదా తెలుగు లేదా ఇంగ్లీష్లోనే ఉన్నాయి కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ లైక్ కొత్త ఫీల్ అయితే ఏం రాలేదు. ఇక్కడ నుంచి డిస్టెన్స్ అయితే 1.5 hours వస్తుంది. ఈ రోజు కూడా 4 places ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే నేను ముక్తిధామ్కి వచ్చేసిన. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మీరు గమనించవచ్చు విజిల్ సౌండ్ వస్తుంది వీడియోలో. సో ఇక్కడ వీడియో తీయడానికి అలౌ లేదనమాట, అందుకే అక్కడ వాచ్మెన్స్ ఉంటారు. బయటికి అయితే వచ్చేసిన వీడియో అయితే ఇంకా ఎట్లా అట్లా తిప్పలవాడి తీసిన. ఇక్కడ కూడా సైడ్ కి స్టాల్స్ అవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడైతే లంచ్కి వచ్చేసినాము. నిజం చెప్పాలంటే నేను వచ్చినప్పటి నుంచి తాళి తప్ప ఏం తినలేదు. ఎందుకంటే ఇక్కడ వెజ్జే దొరుకుతుంది అనమాట, నాన్ వెజ్ అయితే దొరకదు. అందులో ఇంకా అది ఎట్లుంటుందో ఏందని భయంతో తాళి తప్ప ఏం తినలేదు అసలుకి. ఏ మాటకి ఆ మాట కానీ లొకేషన్స్ అయితే పిచ్చ ఎక్కిపోయినట్టున్నాయి అసలుకి. వీడియోలు ఏమో కానీ డైరెక్ట్ యూస్ అయితే అసలు నిజంగా చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. గైస్ ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చేసిన. సో మీకు ఈ ప్లేస్ చెప్పలేదు కాబట్టి త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా మహారాష్ట్రలోని 2 ఉన్నాయని. ఒకటి ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసినాం కదా, ఇప్పుడైతే ఇంకోటి వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇది. సో లోపలికైతే వెళ్ళి చూద్దాము. చాలా ఎక్సైటింగ్ ఉంది నిజంగా, ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి ప్లేస్లో ఉన్న ఒక టెంపుల్కి అయితే నేను ఎప్పుడు రాలేదు. అన్ని ప్లేసెస్లో ఉన్నట్టు ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి. అక్కడ దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. శివుడు టెంపుల్ అది. సో బొట్టు అయితే పెట్టించుకున్నా నేను. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. చెప్పులు అయితే ఇక్కడనే వదిలేయాలి, ఇక్కడ వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక మీకు ఇంతకుముందు కూడా చెప్పిన కదా ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి. సో పూలు అయితే తీసుకొని వెళ్తున్నాయి. ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వచ్చినాము. ఫుల్ రష్ ఉంది గైస్. 2-3 hours పడుతుంది మ్యాక్సిమమ్. అంతోపిక మన కాడ లేదు కాబట్టి 200 టికెట్ అనమాట. సో టికెట్ తీసుకొని నేను దర్శనంకి వెళ్ళిన. టికెట్ ఏమో కానీ కిలోమీటర్ నడిచినాం. అసలుకి ఫుల్ లైన్ ఉంది ఈడ కూడా. అలా వెళ్తూ కుషావర్త్ కుండం అయితే కనిపించింది. ఇక్కడ స్నానం చేస్తే లేదంటే నెత్తి మీద నీళ్లు చల్లుకున్నా కానీ పాపం పోతుందని చెప్పేసి అయితే భక్తులు నమ్ముతుంటారు. సో ఇందాక టికెట్ అయితే తీసుకున్నాం కదా, మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసినాము లోపల దర్శనంకి. లైన్ అయితే ఇక్కడ కూడా చాలా ఉంది, బట్ ఫ్రీ దర్శనం కంటే ఇది బెటర్ ఏమో. సో గైస్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. దగ్గర 1 hour అవుతుండొచ్చు నాకు తెలిసి. అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసిన నేను. అందరూ వంటలు వండుకుంటున్నారు అనమాట. లైక్ మనం కూడా మైసమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు యాటన్ కోసి వండుకుంటారు కదా, సో సేమ్ అట్లనే. కాకపోతే వీళ్ళు వెజ్ చేస్తున్నారు, నాన్ వెజ్ అలౌడ్ లేదు ఇక్కడ. త్రింబకేశ్వర్ ఆపోజిట్లోనే ఇంకో టెంపుల్ ఉంటుందన్నమాట కొండపైన. సో వెళ్దాం ఇప్పుడు అక్కడికి. లొకేషన్ అయితే అవసరం ఉంది ఇక్కడ. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. పైనకి వెళ్ళి ఇంకా చూద్దాము. ఇక్కడైతే అంకుల్ వాళ్ళు పైకి ఎక్కి మరి ఫొటోస్ దిగుతున్నారు. ఇందాక త్రింబకేశ్వర్ టెంపుల్ వెళ్ళాం కదా, సో అదే అనమాట. వెనకాల లొకేషన్ అయితే నేను మాటల్లో చెప్పలేను అసలుకి. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు.
ఇప్పుడైతే లేట్ చేయకుండా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాము. అంటే అంజనేరి అని కూడా పిలుస్తారు. ఎంట్రన్స్ లో అయితే ఎప్పటిలాగానే స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చింది హనుమాన్ పుట్టిన ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే కాదు, జస్ట్ విగ్రహం ఉంటుంది. బర్త్ ప్లేస్ కి వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళాలంట. సో మాకైతే తెలీదు, మా బస్సోడు హడావిడి చేసిండు, ఒక 5 నిమిషాలు కూడా ఆగలేదన్నమాట. ఇప్పుడైతే త్రింబకేశ్వర్ కంప్లీట్ చేసుకున్నాము. సో అక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు నాసిక్ వచ్చేసినాము. ఇక్కడ బస్ వాళ్ళు అయితే మనం తిప్పారు, ఒక ప్లేస్ లో ఆపేస్తారు అనమాట. అక్కడ ఆటో తీసుకోవాలి. 5 మెంబర్స్ కి 500 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు అన్ని ప్లేసెస్ తిప్పి మనకు చూపిస్తారు అనమాట ఆటో వాళ్ళు. ఈ ప్లేస్ వచ్చేసి రామకుండ అంటారు. ఇదైతే గోదావరి నది అనమాట. ఇక్కడైతే డైలీ గోదావరి ఆరతి జరుగుతుంది 6 o'clock ఈవినింగ్. సో ఆరతి చూడడానికి అయితే మనం రేపు నైట్ వద్దాము. ఇంకా లేట్ చేయకుండా చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే నేను లక్ష్మీనారాయణ టెంపుల్ కి వచ్చేసిన. ప్రతి 12 years కి జరగబోయే కుంభమేళ నాసిక్ లో ఇక్కడ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుందంట. ఇదైతే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేసిన ప్లేస్ అనమాట. ఇది జస్ట్ టెంపుల్. ఒరిజినల్ ప్లేస్ వచ్చేసి కొంచెం ముందుకెళ్తుంటుంది. రేపు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ కాల్వ కనిపిస్తుంది కదా, లక్ష్మణుడు గీసిన లక్ష్మణ్ రేఖ అనమాట. కొంచెం ముందుకెళ్తే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిన ప్లేస్ ఉంటుంది. ఇదే ఆ ప్లేస్. ఇప్పుడైతే నేను హనుమాన్ టెంపుల్ కి వచ్చేసిన. ఇక్కడ వీడియో తీయడం అలౌడ్ లేదనమాట. సో నేను వీడియో అయితే ప్రాపర్ గా తీయలేకపోయినా. నాసిక్ లో ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్. ఈ ప్లేస్ అయితే పంచవటి అని పిలుస్తారు. ఇక్కడైతే 5 బనియన్ ట్రీస్ ఉంటాయి. దాని వల్లనే పంచవటి అనే పేరు వచ్చింది. ఐడెంటిఫికేషన్ కోసం అయితే ప్రతి చెట్టు పైన నెంబర్స్ అయితే పెట్టినారు. ఇక్కడ చూసుకుంటే మీకు 1 2 3 4 ఇక్కడ ఉన్నది 5 అనమాట. అక్కడనే సీతా గుహ ఉంటుంది. వనవాస కాలంలో సీతాదేవి శివుడి లింగానికి పూజించేదంట. సో సీతాదేవి రాముడిని బంగారు లేడి కోరినప్పుడు సీతాదేవిని ఇదే గుహలో ఉంచి లక్ష్మణుడిని కాపలా పెట్టి వెళ్ళాడంట. సీతాదేవి ఇక్కడ ఒక రాత్రి ఒక పగలు ఉండే అంట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఆపోజిట్ లోనే సీతాహారం ఉంటుంది. ఇక్కడైతే ఛార్జ్ 1 రూపీ తీసుకుంటారు. ఇందులో సీతామాత బంగారు లేడిని కోరడం, తర్వాత రావణాసుడు సీతామాతని అపహరించడం, ఇవన్నీ రియాలిటీని స్టాచ్యూ రూపంలో చూపిస్తారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నాకైతే చాలా నచ్చింది ఇదైతే. ఇదైతే కాళరామ్ మందిర్ అనమాట. టెంపుల్ మొత్తం నల్లరాగితోనే ఉంటుంది. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు కొంతకాలం ఇక్కడ నివసించారు అని చెప్తుంటారు. ఈ వీడియో ఇంతే గైస్. చాలా టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం అనుకుంటున్నాం. ఇదే ఏంది 300 టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ. సో రేపు అయితే మనం ఇంకా టెంపుల్స్ కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుందాం. అంతవరకు బాయ్.